hello, namaste. Welcome to Eula Group, Real Estate Guru, powered by Anvita Group, Team 4, Shreya's Live Spaces, JTV, Property Pulse, the first exclusive real estate newspaper, regnews.in. తెలంగాణ నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ రంగం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వీటి గురించి ఇప్పటికే రాష్ట్రానికి చెందిన వివిధ నిర్మాణ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. వీటిని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఇటీవల సచివాలయంలో తెలంగాణ నిర్మాణ సంఘాలతో కలిసి పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రియల్ రంగం ఎదుర్కొనే అనేక సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరించారు. తెలంగాణ నిర్మాణ రంగంలో సరికొత్త ఊపిరి లూదిందని చెప్పొచ్చు. కాస్త ఆలస్యమైన ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల నిర్మాణ రంగంలో సంతోషం నెలకొంది. మరి ప్రభుత్వం తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలపై REGTV అందిస్తున్న ప్రత్యేక స్టోరీని చూసేద్దాం. బిల్డింగ్ ఫీజులకు ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్కీమ్ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల నిర్మాణ రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తూ తాజా నిర్ణయం తీసుకుంది. GHMC పరిధిలో కూడా అమలు చేయడానికి పరిశీలిస్తామని తెలియజేసింది. అయితే ఆలస్య చెల్లింపులపై HMDA ప్రక్రియ ప్రకారం వడ్డీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెరా నిబంధనలు ఎన్ఫోర్స్మెంట్ సమస్యలను పరిష్కరించవు కాబట్టి మార్టిగేజ్ను 10% నుంచి 5% తగ్గించొచ్చు. ఇరిగేషన్ NOC జారీ. ఇరిగేషన్ శాఖలో ఏఈ స్థాయికి NOC జారీ అధికారాన్ని ఇవ్వడం సరైంది కాకపోవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఎందుకంటే FTL నిర్ణయం కోసం లోతైన అధ్యయనం అవసరమనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ట్యాంకుల విషయంలో రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖల సమ్మతితో FTL ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయిన చోట మళ్లీ వేరుగా NOC తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మిగతా సరస్సుల FTL ఫైనల్ నోటిఫికేషన్లు 1 ఏడాదిలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని ప్రభుత్వం తెలిపింది. బిల్ నౌ మార్చి 2025లో ప్రారంభమైంది. TGB పాస్ 31 డిసెంబర్ 2025 వరకు ప్యారలల్ గా నడిపారు. TGB పాస్ లో ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఫైళ్లకు ఫీ లెటర్లు అండ్ ప్రొసీడింగ్స్ ఇక నుంచి TGB పాస్ నుంచే వస్తాయి. GHMCలో వాటర్ ఫ్యూబిలిటీ సర్టిఫికేట్ ఇప్పటికే తొలగించారు. కేవలం హైరైజ్ బిల్డింగ్స్ లేదా 20 యూనిట్లకు మించిన ప్రాజెక్టులకు మాత్రమే వాటర్ ఫ్యూబిలిటీ అవసరం. 15 రోజులు గడిచిన తర్వాత డీమ్డ్ అప్రూవల్ నిబంధన తీసుకొస్తామని ప్రభుత్వం తెలియజేసింది. 750 చదర మీటర్ల పైగా ఉన్న విల్లా ఫ్లాట్లకు అదనపు ఓపెన్ స్పేస్ అండ్ పార్కింగ్ సమస్యకు సంబంధించి బిల్ నౌలో ప్రస్తుతం పార్కింగ్ చెక్ లేదు. ఓపెన్ స్పేస్ మాత్రం మునుపటి TGB పాస్ ప్రకారం అమలు చేస్తున్నారు. ఈ అభ్యర్థనను సింగిల్ యూనిట్ ఉన్న ఇండివిజువల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కు మాత్రమే పరిశీలిస్తారు. బిల్ నౌలో చేంజ్ మేనేజ్మెంట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భవనాల దరఖాస్తులో మార్పుల కోసం మార్పులు చేయడం కాకుండా రివైజ్డ్ ప్లాన్ సమర్పించేందుకు అంగీకరించింది. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఫ్లోర్ హైట్ విషయంలో క్రెడై 2 అభ్యర్థనలను చేసింది. అపార్ట్మెంట్లను 3.3 మీటర్ల వరకు అనుమతించాలని కోరింది. విల్లాస్ ను 4 మీటర్ల వరకు అనుమతి ఇవ్వాలని, గరిష్టంగా 12 మీటర్ల దాకా అనుమతించాలని అభ్యర్థించింది. ఇందుకు ప్రభుత్వం స్పందిస్తూ ప్రతి ఫ్లోర్ హైట్ ను 10% పెంచుకోవడానికి అంగీకరించింది. సెట్ బ్యాక్ లో బాల్కనీ ప్రొజెక్షన్ నిబంధనను తొలగించేందుకు ఒప్పుకుంది. కవర్డ్ బాల్కనీ అనే కాన్సెప్ట్ లేదని తేల్చి చెప్పింది. మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ పాలసీకి సంబంధించి నిషేధిత ప్రాంతాలు తప్ప మిక్స్డ్ యూజ్ అనుమతించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఫీజు విషయంలో కూడా బిల్డింగ్ పర్మిషన్ సమయంలోనే తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. 80 ఫీట్ రోడ్ లేదా అంతకు మించి ఉన్న ప్లాట్లకు అన్ని జోన్లలో మిక్స్డ్ యూజ్ అనుమతినిస్తామని ఒప్పుకుంది. బిల్డింగ్ ప్లాన్ అనుమతి వర్తించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇండివిజువల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అనుమతిని 3 సంవత్సరాల దాకా ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది. నాన్ హైరైజ్ కమర్షియల్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్ 5 సంవత్సరాల దాకా గడువునిస్తారు. హైరైజ్ అపార్ట్మెంట్స్ మరియు 100కు పైగా విల్లాలుండే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులపై 6 సంవత్సరాల వరకు వర్తింపజేస్తారు. వ్యాలిడిటీ తర్వాత 2 సంవత్సరాల ఆటో రీవాలిడేషన్ ఇప్పటికే ఉంది. TDR వర్తింపు విషయంలో ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఫీజు లెటర్ తర్వాతే TDR వివరాల్ని సమర్పించేందుకు ఒప్పుకుంది. ఆఫీసర్ వెరిఫై చేసి ప్రొసీడింగ్ సైన్ చేసే అధికారి ప్లస్ అతనిపై అధికారి తనిఖీ చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుతం TDR ను బిల్డప్ ఏరియా ఆధారంగా లెక్కిస్తున్నారు. మార్కెట్ విలువ అప్లికెంట్ ఎంటర్ చేయకపోవడం వల్ల TDR ను మార్కెట్ ఏరియాతో లెక్కించలేకపోతున్నారు. ఇకపై అప్లికెంట్ మార్కెట్ విలువ ఎంటర్ చేస్తే సిస్టమ్ ఖచ్చితంగా TDR ను లెక్కిస్తుంది. రివైజ్డ్ కామన్ బిల్డింగ్ రూల్స్ లో భాగంగా ఫీజు స్ట్రక్చర్ ను సింప్లిఫై అండ్ రేషనలైజ్ చేస్తారు.
ప్రాపర్టీ ట్యాక్స్ ను విధించడంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని భవనాన్ని ఆక్యుపై చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తామని, అలా కాకుండా ఓసీ వచ్చిన తరువాతే ట్యాక్స్ విధిస్తామని ఒప్పుకుంది. ధరణి, భూభారతిలో నాలా గ్యాప్ వల్ల జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాజెక్టు నిలిచిపోయాయని బిల్డర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ప్రభుత్వం స్పందిస్తూ జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండిఏలు రెవెన్యూ శాఖ తరపున నాలా ఛార్జీలను వసూలు చేసి మార్ట్గేజ్ ను రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. చిన్న ప్లాట్లలో 2 ర్యాంపుల సమస్యను ప్రభుత్వం అర్థం చేసుకుంది. అందుకే దీనికి పరిష్కారం చూపెట్టింది. ప్రస్తుత రూల్స్ ప్రకారం 2 ర్యాంప్స్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. 5.4 m సింగిల్ ర్యాంప్ లేదా 3.6 m 2 ర్యాంప్స్ ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. 2000 చదరపు మీటర్ల వరకు ప్లాట్ ఏరియా ఉన్న నాన్ హైరైజ్ బిల్డింగ్స్ లో సైడ్ సెట్ బ్యాక్ లో ర్యాంప్ అనుమతిచ్చేందుకు అంగీకరించింది. రెరా అనుమతిలోకి వచ్చిన తర్వాత 10% మార్టిగేజ్ నిబంధనను తొలగించాలని బిల్డర్లు కోరగా అందుకు ప్రభుత్వం అంగీకరించింది. మార్టిగేజ్ 5%కి తగ్గించేందుకు ఒప్పుకుంది. ఇందులో 2.5% సిటీ లెవెల్ ఇంపాక్ట్ ఫీజ్, 2.5% నాలా ఛార్జీలుగా వసూలు చేసేందుకు అంగీకరించింది. యూనిఫైడ్ ఫీజ్ స్ట్రక్చర్ విషయంలో ఫీజుల్ని హేతుబద్ధీకరించి సులభతరం చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.